హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK ఇల్లు అయితే చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు వీడియోలో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. సౌత్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌసెస్ అండి. మనకు లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇంటి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే పెట్టామండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుండగా ఇంటి వీడియోస్ అయితే పెట్టామండి. మనకు కనిపిస్తున్న ఈ 3 హౌసెస్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. సేమ్ 3 కూడా ఒకలాగే ఉంటుందండి. మనకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది. మనకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే 3 కూడా చేంజ్ అయితే చేశారండి. లోపల ఇంటీరియర్ డిజైన్లో కూడా జస్ట్ ఓన్లీ కబోర్డ్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే మారుతాయండి. టోటల్గా ఉన్నదంతా కూడా ఒకలాగా ఉంటుంది. ఆ హౌస్ అయితే సేల్కి అయితే అయిపోయిందండి. పక్కనైతే మనకు సౌత్ వెస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే 2 అయితే సేల్కి అయితే ఉన్నాయండి. మనకి ఈ 3 బిల్డింగ్స్ సౌత్ ఫేసింగ్ బిల్డింగ్స్ కూడా సేల్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎలివేషన్లో స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే ఇచ్చారండి. దీనివల్ల అయితే మన స్టెప్స్ దగ్గర అయితే కూడా వర్షం అది పడకుండా ఉంటుంది. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet సీసీ రోడ్ అండి. ఈ బిల్డింగ్ అయితే చాలా మంచి లొకాలిటీ అయితే కట్టించారు. మనకు ఫ్రంట్ కూడా ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకు చుట్టూ కూడా అంతా కూడా ఇల్లు అయితే ఉంటాయండి. అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఉంటారు. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25.5 x 63 అండి. ఇది 180 గజాలు. ఇది సెన్స్లో చూస్తే 3.7 సెన్స్ వరకు అయితే వస్తుంది. మన పార్కింగ్ ఏరియా ఫ్లోట్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇందులోనే పక్కన విండో అయితే ఇచ్చారు. ఓపెనబుల్ విండో అండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మన కాలు చేతిలో కడుక్కోవడానికి అయితే ఇక్కడ సౌత్ ఈస్ట్లో ఇక్కడ ట్యాప్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్కి ఈస్ట్ వైపు సంత వచ్చి 2.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇంటికి సెట్ బ్యాక్స్ అయితే బాగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. అవుట్ సైడ్ ఇంకో కార్ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. మనకి ఇందాక చెప్పుకున్న స్టేర్ కేజ్ రూమ్ కింద పైన రేక్ అయితే యూజ్ చేస్తాను. దీనివల్ల వర్షం అది కూడా లోపలికైతే రాదండి. ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. హాల్ అయితే స్ట్రైట్గా అయితే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9 అడుగుల 9 అంగుళాలు ఇంటూ 28 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకు రోప్ లైన్కి అది కూడా పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. సీలింగ్లో మల్టీ కలర్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ స్ట్రైట్గా టీవీ యూనిట్ డిజైన్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి టోటల్కి పార్టీషన్ వరకు కూడా టీవీ యూనిట్ అయితే తీసుకొచ్చారండి. టీవీ యూనిట్కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో కూడా మన బబుల్ డిజైన్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో కబోర్డ్స్ వర్క్ అయితే బాగా చేయించారండి. టీవీ యూనిట్ కింద సెల్ఫ్స్ అయితే ఇచ్చారు రిమోట్ సైడ్ పెట్టడానికి అయితే. ఫ్రెండ్స్, మనకి హాల్లో ఈస్ట్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారండి. పక్కనే విండో కూడా ఇచ్చారు. మనకు లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారండి. ఫ్రెండ్స్, అలాగే పక్కన ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడానికైతే చేయించారండి. మనకి కన్నులు ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. మనకి హాల్ అయితే చాలా స్పేసెస్గానే ఉంది. హాల్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే వుడ్తో పార్టీషన్ అయితే చేయించారండి. ఈ పార్టీషన్ డిజైన్ కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. దీని మెజర్మెంట్స్ వచ్చి 10.5 x 14 సైజులు అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్లో పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే తీసుకున్నారండి. హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయి. మన బెడ్రూమ్లో ఈ కన్నలో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ పక్కన ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే ఇచ్చారండి. దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదని ఇచ్చారండి. 5.5 x 6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇల్లు అయితే వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తారండి. ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. బెడ్రూమ్కి వచ్చిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. అలాగే లోపల బెడ్రూమ్ డోర్స్ కూడా నాప్ లాక్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉంది ఈ వాల్స్కి అయితే రాయల్ ప్లే కానీ వాల్ పేపర్ కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను, ఒకసారి అయితే చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం శ్రీనివాస నగర్లో అయితే వస్తుందండి. ఇది వాకలపూడి ఏరియాలో అయితే వస్తుంది. ఈ వాకలపూడి ఏరియా అంటే మనకు వాటర్ బాగోదని చాలామంది అనుకుంటారు, కానీ కొన్ని ఏరియాలో అయితే వాటర్ అయితే బాగుంటుందండి. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఏరియాలో వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మన టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ కూడా వచ్చి 10.5 x 13 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ వైపు కూడా అయితే టోటల్ కబోర్డ్ అయితే యూజ్ చేశారండి. సేమ్ ఒకటే ప్యాటర్న్లో మనకు లోపల కబోర్డ్ సీట్స్ అయితే యూజ్ చేశారు.
మనకి ఈ కబోర్డ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 5.5 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఫ్రెండ్స్ మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే వస్తాయండి. ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ అయితే చూద్దామండి. పూజా రూమ్లో 4 feet హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డ్రైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. టోటల్గా ఈ ప్లేస్ అంతా కూడా కలిపి 8x20 సైజులు అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. అలాగే స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని పైన అటకైతే ఇచ్చారండి. దీనికి కూడా సెల్ఫ్ కింద మనకు డోర్స్ అయితే కట్టించారు. మన కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఇది వాయుమూల అయితే ఇచ్చారు. మన కిచెన్లో యూజ్ చేసిన నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారు. కిచెన్లో అయితే సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాక అవి కూడా. కిచెన్లో వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపుకి అయితే స్టవ్ అయితే పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి. కిందకి 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా చూద్దామండి. మన బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయి. పక్కన కూడా టోటల్గా ఒకటే బాస్కెట్ అయితే ఇచ్చారండి. మనకి మాడ్యులర్ కిచెన్ కింద అయితే చేయించారు. కిచెన్లో యూజ్ చేసిన నామినేట్ సీట్స్ అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నార్త్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే మరి టైట్గా లేదండి. అసలు చాలా స్పేసెస్గానే ఉంది. ఒక్కొక్క బిల్డింగ్లో అయితే కొంచెం టైట్గా అయితే ఉంటుంది, కానీ ఈ కిచెన్ అయితే స్పేసెస్గానే ఉంది. మనకు నార్త్ వెబ్స్ అంతా కూడా 7 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అవుట్ సైడ్ అయితే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకు లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి వెస్ట్ వెబ్స్ అంతా కూడా 20 అంగుళాలు అయితే ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. మోటార్ పెట్టుకుని పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈశాన్యమూల ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగానే ఇచ్చారు. అలాగే ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 79 లక్షలు అయితే చెప్తున్నారండి. మన ఛానల్ తరపు నుంచి వస్తే 79 లక్షలు అయితే చెప్తున్నామండి. అదే బయట మార్కెట్లో అయితే 80 lakhs ప్లస్ అయితే చెప్తున్నారండి. మనకి ఈ రేట్ కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే బిల్లింగ్ అయితే 80% వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే లోన్ అయితే చేయిస్తామండి. ఫ్రెండ్స్ ఇల్లు చూడడానికి వద్దామనుకున్న ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే టైటిల్లో కూడా ఇస్తానండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లున్న ఏరియా కానీ సర్పవరం జంక్షన్కి అయితే జస్ట్ 2.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి అయితే 6 kilometer డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. చుట్టూరు కూడా మనకు పెద్ద పెద్ద హౌసెస్ అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకు కాలం సైజ్ వచ్చి 9 into అడగండి. దీనిపైన కావాలంటే ఇంకో 2 floors వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. భయ్యా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళ వీడియోస్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.